తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. కొత్త మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఎంత ఇస్తున్నారు సార్ పర్సంటేజ్ జనసేనకి బీజేపీకి స్థానిక సంస్థల్లో? బ్రహ్మనాయుడు గారు, చాలా రోజుల తర్వాత మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు జనసేన నాయకులు శ్రీనివాసులు గారికి, అదేవిధంగా పెద్దలు బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు వైసీపీ నాయకుడు శ్రీకాంత్ గారికి, మీ మిత్రులు రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఏదో ఒక పేపర్ రాసిందనో లేదంటే ఏదో ఒక టీవీలో న్యూస్ వచ్చిందనో మనం దాని మీద చర్చ జరపడం, ఇది మా అభిప్రాయం అని చెప్పడం కరెక్ట్ కాదు. పెద్దలు ఇందాక చెప్పారు, ఆంజనేయ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు. పెద్దలు ఏదైనా కూడా పొత్తు అనేది, ఏదైతే పార్టీ అధినేతలు ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. పొత్తు అనేది ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు ఇవ్వాలి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలా అనేది వాళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఒకటి. రెండోది, ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, ఏది అంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సపరేట్ అని, జనసేన సపరేట్ అని, తెలుగుదేశం పార్టీ సపరేట్ అని అనేది కాదు. మూడు పార్టీలు కూడా ఒక్కటే. మా అన్న పవన్ అన్న తిరుపతి పర్యటనలో మేము కలిసినప్పుడు ఒక మాట చెప్పారు. నాకు ఇప్పటికీ కూడా నా చెవిలో మా అన్న చెప్పిన మాట రింగుమని ఈ రోజుకి ప్రతి క్షణం గుర్తొస్తుంది. ఎందుకు అంటే, ఇందాక పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు, పవన్ అన్న ఈ కూటమిని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అమోఘం. దాంట్లో ఇంకొక ఆలోచన అంటూ లేదు, అమోఘం ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఒకటి. రెండోది, ఆ రోజు రిడ్జి హోటల్లో ఆయన చెప్పిన మాట, పార్టీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని కాదు, మనది ఒకే పార్టీ, ఒకే లక్ష్యంతో మనం ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలా. ఎన్నికల్లో మన ముందున్నటువంటి లక్ష్యం ఒక రాక్షస ప్రభుత్వాన్ని తుదముట్టించాలా. ఆ రాక్షసుడు ఇంకొకసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఇంకొకసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకూడదు. 2 దశాబ్దాల పాటు మనం కలిసే ముందుకు వెళ్ళాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన మార్క్ అనేది చూపించాలి అని మా అన్న ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజుకి కూడా నాకు చెవిలో రింగమని మారు మోగుతూనే ఉంది. నేను దానికి తగ్గట్టుగానే, మీరు ఏ ఛానల్లో డిబేట్కి వెళ్ళినా నేను పవన్ అన్న మీద గాని, జనసేన మీద గాని ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా కూడా నేను ఒప్పుకోను. అది మాకున్నటువంటి వారి మీద ఉన్నటువంటి భావం, ప్రేమ, అభిమానం. కాబట్టి ఇక్కడ జనసేనకు 15% అనో, బీజేపీకి 5% అనో, తెలుగుదేశానికి 80% అనో ఇది కాదు సార్. మేము ఉమ్మడిగా పోటీ చేస్తాం. ఎవరెవరు ఎక్కడ అంటే ఎన్ని స్థానాలలో పోటీ జరుగుతుందో అన్ని స్థానాలలో అందరూ కూడా విజయం సాధించాలి. మేము నిలబడినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి పారదర్శకంగా విజయం సాధించి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు రావాలి. అదే మా ముందున్నటువంటి ధ్యేయం. ఇందాక నా సోదరుడు శ్రీకాంత్ గోతికాడ గుంతనక్కలాగా, ఆ సోదరుడు శ్రీకాంత్ గోతికాడ గుంతనక్కలాగా కాసుకొని ఉన్నాడు. అంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, తగాదా పడతారు, మనం ఆ రొట్టెని మనం ఎత్తుకొని వెళ్ళిపోవాలా. వీళ్ళు కొట్టుకున్నారంటే ఆ రొట్టె మనకు దొరుకుతుంది, మధ్యలో మనం ఎగరదనుకొని రొట్టెని ఎత్తుకొని వెళ్ళాలా అనేసి నా సోదరుడు కాసుకొని ఉన్నాడు రచ్చలు పెట్టడానికి. కానీ మా సోదరుడి ఏదైతే ఆశ అన్ని కూడా నిరాశ అవుతుంది. మా మధ్య ఎవ్వరు కూడా
మా మధ్య వచ్చిన వాళ్ళు రమణారెడ్డి గారు, నలిగిపోతారు అంతే. ఎంత hurtful గా చెప్పాను సార్. కదా సార్, మనము డోర్ క్లోజ్ చేస్తాం. డోర్ క్లోజ్ చేసినప్పుడు మధ్యలో ఏలు పెడితే నలిగిపోతారు చూసారా? అవును. ఆ విధంగా మా మధ్య ఎవరైనా దూరి రచ్చలు పెట్టాలంటే వాళ్ళే నలిగిపోతారు, కానీ మాకు ఎలాంటి మా నలిపేస్తారులేండి, వాళ్ళే నలిగిపోరు. భేదాభిప్రాయం ఉండదు. మా ముందున్నటువంటి ధ్యేయం ఒకటే సార్, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజానీకం బాగుండాలి. ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మి అల్టిమేట్ మ్యాండేటరీ 164 సీట్లు గత ఎన్నడూ లేని విధంగా మాకు విజయాన్ని చేకూర్చారో దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ తూచా తప్పకుండా అమలు చేస్తూ స్థానిక ఎన్నికల్లో మా పవన్ అన్న ఏదైతే గ్రామోదయ శాఖ తీసుకొని స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ ప్రతి విలేజ్ కి రోడ్లు వేస్తూ ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తూ యుద్ధ ప్రాతిపదికన పండగ వాతావరణంలో ప్రతి విలేజ్ కి రోడ్లు ఎక్కించి బలోపేతం చేశారు గ్రామాలని. ఆ గ్రామాలు ఇంత బలోపేతం అయిన తర్వాత ఇంకొక పార్టీకి అక్కడ స్థానం ఎలా ఉంటది? ఇంకొక పార్టీకి స్థానమే లేదు అక్కడ. ఏదైనా కూడా మేము ఎవరినైతే కూటమి అభ్యర్థిగా నిలబెడతామో ఆ కూటమి అభ్యర్థి అన్ని పార్టీల అభ్యర్థి ఒకే ఏకాభిప్రాయంతో ముందుకు పోతుంది. అంతే తప్పించి ఇక్కడ భేదాభిప్రాయాలు ఉండదు. ఒకే సెకండ్ బ్రహ్మనాయుడు గారు, ఒకే సెకండ్. ఇంకొకటి, ఏదైతే ఇందాక మా సోదరుడు శ్రీకాంత్ ఏం చెప్పాడంటే, మేము ఎన్నికలకు పోతాం, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, మేమేమన్నా దొంగ ఓట్లు వేసుకుంటాం సార్? వాళ్ళ గత 5 సంవత్సరాలు ఏం చేశారు సార్? దొంగ ఓట్ల పర్వం సాగింది రాష్ట్రంలో. దొంగ ఓట్ల పర్వం. మహిళలని కూడా చూడకుండా జాకెట్ లో పెట్టుకొని నామినేషన్ వేసేదానికి పోతే కూడా జాకెట్ లో చేయి పెట్టి నామినేషన్ లాగేసి బలవంత ఏకగ్రీవాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో నేను ఈ రోజు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి బ్రహ్మనాయుడు గారు, మేము ఎక్కడా కూడా బలవంతంగా ఏకగ్రీవాలు చెయ్యము. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలకు వెళ్తాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం, ప్రజల అభిమానాన్ని సూరగొని సమయం తక్కువ ఉంది, సాధించి ప్రజా సేవలో ముందుకెళ్తాం. రైట్. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తున్నానండి రాజ్యం.